తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, వితంతువులు బొట్టు పెట్టుకోవచ్చా? ఎందుకంటే మన ఆచార వ్యవహారాలు చూసుకుంటే గనక వాళ్ళు బొట్టు ధరించడం కానీ, మెట్టెలు కూడా తీసేస్తూ ఉంటారు, మట్టి గాజులు వేసుకోరు, మంగళసూత్రాలు అయితే ఎలాగో తీసేస్తారు. అసలు నువ్వు విజయపేరణ అంటే డీప్ క్వశ్చన్ అది. ఒక వ్యక్తి ఎందుకు కోల్పోతాడు ఇవన్నీ? అంటే భర్త చనిపోతే ఖచ్చితంగా ఇవన్నీ తీసేయాలా? కొంతమంది ప్రశ్నిస్తారు కూడా, కొంతమంది చెప్తారు భర్తతో పాటు కాదు కదా నీకు వచ్చి, నేను పుట్టినప్పటి నుంచి బొట్టు పెట్టుకుంటున్నావు, ఆయన చనిపోతే తీసేయాల్సిన అవసరం ఏంటని అలా వాదించిన వాళ్ళని కూడా చూసాం. కానీ అసలు ఏది నిజం? నిజంగా భర్త చనిపోయిన స్త్రీ ఎలా ఉండాలి? తను బొట్టు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? ఒక వ్యక్తి ఏంటంటమ్మా, మీరు అడిగింది ఏంటంటే భర్తలు చనిపోయినాక చాలా మంది బొట్లు పెట్టుకొని తిరుగుతుంటారు, రోడ్డు పైన బయటకు వచ్చేస్తారు, పద్ధతులు ఏముండవు వాళ్ళ దగ్గర, అసలు ఏంది పూర్వం ఏమో ఒకలాగుండేది అనేవాళ్ళు కదమ్మా. ఈ విషయాన్ని కొంచెం డీప్గా తీస్తే, ఒక స్త్రీ, నేను ఇందాక ఏం చెప్పానంటమ్మా, 13-14 సంవత్సరాల వయసు ఎందుకు చెప్పానంటే, స్త్రీకి ఈ యొక్క దాంపత్య జీవితం ఉంటుంది చూడమ్మా, అది అత్యంత ముఖ్యమైన వెపన్, అస్త్రం పురుషుడే. ఆయన మీద ఊహించుకోగలదాన్ని ఎవ్రీథింగ్, కోపం, కామం, క్రోధం, దుఃఖం, ఆశ, ఆనందం, ప్రతిదీ ఊహించుకోగలదు. అంటే నాకు తెలిసి శాస్త్ర గ్రంథాల, ఇతిహాస పురాణాలలో దేవాది దేవతలు కూడా కామానికి తప్పించిపోయిన రుజువులు ఉన్నాయి మన దగ్గర. వాళ్ళని మోహించారు, వీరిని మోహించారు అనే తరుణాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి. ఇక్కడ ఒక స్త్రీ మన సంప్రదాయంలో మనం మాట్లాడి ముందుకు తీసుకెళ్తే, కామం అనేది ఒక స్త్రీ చాలా బలంగా పరమాత్ముడు ఇచ్చిన ఒక ఆజ్ఞ. మనం ఏమంటాం, 13-14 సంవత్సరాలకి మెచ్యూరిటీ అంటాం కదమ్మా. అది యాక్చువల్ అది మెచ్యూరిటీ కాదు. యాక్చువల్లీ ఈ ఏమంటారు, పుష్పవతి అనే కార్యక్రమం కాదు అది. అది యాక్చువల్లీ వచ్చేసి అబ్రబ్రహ్మ లోకాల్లో పరమశివుడు, బ్రహ్మ, మహావిష్ణువులు మళ్ళీ ఒక స్త్రీ రాత రాస్తారు ఆ రోజు. ఈవిడ పుణ్యమై సౌభాగ్యాన్ని కాపాడగలదా? ఈవిడ జీవిత లక్ష్యాన్ని, వంశోద్ధారకులను పుట్టించగలదా? పుణ్యమైన పనులు చేసి సమాజ బాగోగులు, అత్తామామలు, ఇటు అటు రెండు, ఇటు మెట్టినింటిని ఇటు పుట్టినింటిని చూసుకోగలదా అని నిర్ణయించగలుగుతాడు. అందుకని స్త్రీ యొక్క పుష్పవతి కార్యక్రమం అనేది బహు ఉత్తమముగా పండగలాగా చేస్తారు. దాని ఉద్దేశం ముఖ్యంగా అది. మీరు బాగా గమనించండి, వాళ్ళు ఇచ్చే అది ఉంటుందమ్మా, ఈ వడి, అందులో పెద్ద 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 పెద్దగా పండ్లు పెడతారు. అంటే మంచి పౌష్టికమైనవి, కొంత బెల్లము, కుడకలు చాలా బలంగా ఎందుకు పెడతారంటే, ఆ వడి ఎంత బలంగా నిండితే జీవితం అంత పండుతుంది అనేది పెద్ద మనుషుల మాట. అది నిజంగా నిజమే. ఎందుకంటే అప్పుడు తిన్నప్పుడమ్మా ఎంటైర్ బ్లడ్ ప్యూరిఫికేషన్ అయ్యి మంచి రక్తస్రావం అనేది ఆ 11-12 రోజులు జరిగితే లైఫ్ టైంకి కావాల్సిన అన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి. గర్వాన్ని దాల్చగలదు, భర్తని మోయగలదు, కుటుంబాన్ని, భార్యాన్ని మోయగలదు, మంచి రుచి, శుచి, శారీరక సౌష్ఠవతని గెలిచి సమాజాన్ని నిరూపించగలదు. నేను సౌభాగ్యవతిని, నేను ఒక కుటుంబం, సంసారంలో గెలవగలుగుతున్న మహాపతివతని అని చెప్పడానికి ఆ అర్హతల అర్థం చాలా గొప్పగా వివరించారు. ఆడవాళ్ళు ఇంకా బహు ఉత్తమంగా చెప్తూ ఉంటారు. అలా వచ్చిన ఆ తరుణం వెనకాలో కొంచెం వెనక్కి వెళ్ళి చూడాల్సిన విషయం ఏంటంటే అమ్మా, 13వ సంవత్సరానికి పెనిమిటి వచ్చేస్తాడు. అసలైన ప్రపంచం మొదలైతుంది ఆ సమయం. చిన్న వయసు నుంచి పెద్ద వయసు అడుగు పెట్టేవాడికి ఆ స్థితి ఈయనగానే అడ్డొండిపోతాడు. అంటే కోపం వచ్చినా, ఆనందం వచ్చినా అన్నీ ఈయనే అయిపోవడం చేత, జీవితం అంతా ఈయనకే ఉండడం చేత, ఈయన సడన్ గా ఏదన్నా జరిగో ఇంకేదన్నా అయిపోతే ఇష్టంగా వదిలేస్తుంది ఆ జ్ఞాపకాలని. ఎలా? మాంగళ్యం కడతారు, కాళ్ళకి మెట్టెలు పెడతారు, గాజులు వేస్తారు, ముఖ్యంగా ఇక్కడ కంటే బొట్టు ఇక్కడ పెడతారు. ఇన్ని ఆవిడ ఏం చేస్తుందంటే, సర్వస్వం అనుకున్నవాడే వెళ్ళిపోయాక ఈ జ్ఞాపకాలు నాకెందుకు అని. ఇవి రాశి లేవు తల్లి శాసన గ్రంథాల్లో, గాజులు తీయాలి అని మాటికి లేవు. ఎవరైనా వస్తే నేను కూర్చుంటాను, ఎవరైనా డెబిట్ కి రమ్మని చెప్పి. అది పాటింపు స్త్రీ ఇష్టంగా చేసింది. సర్వస్వం అనుకున్నవాడు నా భర్త, ఆయనే లేడు, ఇప్పుడు అవన్నీ వేసుకుంటేనే అందం, చందం, నీకు ఇంకేదైనా విలువ, వివరణ. అది లేని సమక్షంలో నిన్ను ఏం చూస్తారంటే, పురుషుడి కోసం ఆశించుందా, లేకపోతే ఈవిడ ఏం ఆశించున్నది అన్న వక్రీకరమైన మాటలు రావచ్చు. ఇవన్నీ తీసేస్తే ఓహో ఈవిడ ఒక జీవితాన్ని కోల్పోయింది, ఈమెకంటూ ఒక స్థితి ఏర్పడింది అన్న పరిస్థితులు ఉంటాయి.
ఈ స్థితులు కూడా చాలా ఉపయోగపడ్డాయి. దీన్ని ఆపిన మహానీయుడు కూడా వీరేశలింగం పంతులు భర్త చనిపోగానే అదే మంటలో పడిపోతున్న స్త్రీలు ఉంటే కూడా అలాంటి వాళ్ళను చంపిన వాళ్ళు ఉన్నారు తల్లి. మన దగ్గర ఆయన పాపం 33 సంవత్సరాలు పోరాటం చేశాడు. ఇది 3rd 4th 5th ఉంది ఈ పాఠం. ఆయన సతీ సహగమనాన్ని ఆపిన మహానీయుడు వీరేశలింగం పంతులు గారు. ఈ రోజుల్లో నాకు తెలిసి ఎడ్యుకేషన్ లో సగం మందికి తెలియదు వాళ్ళకు చేసిన గొప్ప పనులు. ఆయన ఆపాడు 1920లో 30లో ఆపిన తర్వాత కూడా అక్కడక్కడ జరిగాయి. 12-13 సంవత్సరాల పెళ్లిళ్ళు చేసుకోవద్దని ఆపింది కూడా ఆయననే. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేశాడు. ఎందుకు బాల్య వివాహాలు ఆపాడు తెలుసా తల్లి? ఆ 13-14 సంవత్సరాల వయసు పెళ్లి చేసేసప్పటికి వాళ్ళు ఎగ్జాక్ట్ లైఫ్ ని ఎంజాయ్ చేయలేకపోయారని. ఎలా ఎంజాయ్ చేయలేకపోయారంటే ఇటు తీసుకెళ్ళాలి, గొడ్డును తీసుకెళ్ళి కట్టేసినట్టు అక్కడ ఇంట్లో కట్టేసేస్తే అక్కడ పెండ తీయాలి, బో చేయాలి, అత్తామామల మర్యాద, ఈ పులువల కొడతారు, ఇక్కడ మాట్లాడితే నీ మర్యాద నా మర్యాద అంటారా అని ఇవన్నీ విలువలు ఆయన చూసి అభం శుభం తెలియని ఒక జీవితాన్ని నాశనం పట్టిస్తున్నారా అని గొప్పగా తీసుకెళ్ళాడు. దాన్ని ఒక విధంగా తీసుకుంటే ఇంకొంతమంది ఏం చేశారంటే స్త్రీ నిజముగా జీవితాన్ని అనుభవించాలి అని అంటే ఈ విధమైన వక్రీకరమైన జీవితాన్ని చూడొద్దు, పెళ్లి అనేది ఇలా పోతుంది అనేది కొందరు మహానీయులు నిర్ణయించారు. కానీ ఏది నిర్ణయించినా చూడమ్మా, ఈరోజు సొసైటీలో ఏముందంటే ఓన్లీ జ్ఞానమే ఉంది. చూడండి, పెళ్లిళ్ళు చేసుకోవాలి స్త్రీలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఫైనాన్స్ చేసుకోలేకపోయి ఉంటారు. జాతక బలం అడగారు ఇక్కడ. ఫైనాన్స్ కోసమే చేసుకోవట్లేదు చాలా మంది. సెటిల్ కాలేము, మంచోడు రావాలి, అందగడ రావాలి అని ఆశతో కాదు చాలా మంది. ఇంకా మేము సెటిల్ కాలేము, మాకు ఇల్లు లేదు, మా బతుకులు అంతా అంతే. ఇట్లా సగం మంది స్త్రీలు ఉన్నారు లోకంలో. అట్లా ఇప్పుడు దీంట్లో జాతకం పనిచేయదు. ఇక్కడ పురుషులు కూడా ఉన్నారు అలాగా. మా నాన్న చనిపోయాడు చిన్నప్పుడే, మా నాన్న అలా వెళ్ళిపోయాడు, ఇలా ఎన్నెన్నెన్నో తరుణాలు వచ్చాయి. కొంతమంది పెళ్లిళ్ళు తొందరగా జరిగిపోయి దే ఆర్ వెల్ సెటిల్డ్ అనుకోవచ్చు, సెటిల్ కాకపోవచ్చు కూడా. ఇలా మీరు అన్నది ఏంటంటమ్మా, ఒక స్త్రీ సర్వస్వం అనుకున్న వాడే వెళ్ళిపోవడం చేత ఇష్టంగా తీసేసి చాలా 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 బలంగా తిరుగుతూ ఉంటుంది. 2వ పెళ్లి అనో లేకపోతే 3వ పెళ్లి అని చెప్పేసి కొంతమంది మహా ఆలోచనలు చేసిన వ్యూహం అది. అంతేకాని అది కూడా మొత్తానికి ఏంటంటే జీవితం మొత్తం ఇలా ఉంటే కొంతమంది తప్పుగా చూస్తారమ్మా. కొంతమంది ఉపయోగించుకునే రీతిలో చూస్తే కొంతమంది అవకాశవాదులు లక్షల్లో ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి 100 కుటుంబాల్లో నాకు సంప్రదింపులు వస్తారు కదా. అలాంటి దారి తీయకుండా భర్త తాగుబోతోడైనా బలహీనుడైనా పక్కన ఉంటే పశువులు కూడా చూడడానికి భయపడతాయి. మానవులకు హద్దుపద్దులు లేదు తల్లి, వావి వరుసలు లేకుండా ఉన్నారు ఇక్కడ. అందుకని చెప్పేసి మాంగళ్యం అనేది ఏ స్త్రీ కోల్పోవద్దు తల్లి. రోగిష్టి భర్త అయినా పక్కన ఉండాలి, ఎంత ధైర్యం ఉంటది. వాటి కోసమే కదా ఇన్ని బాధలు, పూజలు, పురస్కారాలు. చాలా మంది వచ్చి బాధపడతారు. నన్ను ఏమంటారమ్మా వచ్చి తెలుసా, చెప్పొచ్చు, మా ఆయన అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని అది చెయ్యనంటే నీ ఆయన ఉన్నాడు కాబట్టి ఇది చేయి అది చేయి అంటావు తల్లి. ఒక్కసారి అనాథాశ్రమానికి వెళ్ళి చూడు, మా నాన్న ఉన్నాడో లేడో, మా అమ్మ ఉన్నాడో లేడో, ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే ఏడుస్తారమ్మా వాళ్ళు. చాలా బాగా చెప్తారు స్వామి. అదే వేరే స్వామి అయితే నేను అది చేస్తారు ఇది చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకుంటారంటారు. పరమాత్ముడు అన్ని చేసేస్తున్నాడు. బాటసారులో అంతే తల్లి. మనం దాహమైందా, నీళ్లున్నాయి, తిన్నావా, తీసుకో. నిద్ర వస్తే కూడా రోడ్డు మీద కూడా నిద్రిస్తాడు. రాజు కూడా అదే నిద్ర. అంటే నిద్రలో తేడా లేదు. రోడ్డు మీద పడుకున్నారా సుంటా అని లేపటి నిన్ను. అందుకే ఆకలి రుచులు కాదు, నిద్ర చోటారు కదా తల్లి. దాంపత్య జీవితం స్త్రీలు గౌరవిస్తున్నారు. ఇంకా ఆ గౌరవాన్ని మీలాంటి వాళ్ళు చాలా పుణ్యమైన స్త్రీలు దీపం వెలిగిస్తున్నారు ఇంకా. కాబట్టే ఈ రోజు స్వచ్ఛంగా ఊపిరి పీల్చుకుంటున్నాం. లేకపోతే ఎప్పుడో పాపం ఆడ తప్పు చేయాలంటే కడపకు కూడా తెలియతల్లి చేయగలుగుతుంది కదా. అలా ఎప్పుడు ఏ స్త్రీలు చెయ్యదు. ఉన్న జీవితం ఇదే అని ఏడుస్తుంది, ఉన్న జీవితం ఇదే అని నరకయాతన పడుతుంది. అలాంటి నరకయాతనే కుటుంబం తల్లి. ఏమి లేకుండా సుఖభోగాలు శరీరం కోసమే ఇచ్చే జీవితం ఆ తల్లి. కాబట్టి ధర్మం కాపాడాలని పరమాత్ముడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు కదా. ఆ ధర్మమే నిజమైన ధర్మం. దాన్ని కాపాడాలి మనందరం. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.